హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీశ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి సాలార్జంగ్ మ్యూజియం అయితే వచ్చినాం. మ్యూజియంలో అంటే పురాతనమైన వస్తువులు వాళ్ళు వాడినవన్నీ మ్యూజియంలో అయితే ఉంటాయి. మీకు వీడియోలో చూపిద్దామని అయితే నేను సాలార్జంగ్ మ్యూజియం అయితే వచ్చినాను. ఎక్కడ స్కిప్ కొట్టకుండా వీడియో చూడండి. ఇంకొకటి ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకుండా లైక్ అయితే తప్పకుండా వేయండి. ఈ వీడియోని ఇంకొక ఇద్దరికి షేర్ అయ్యేటట్టు మన లైక్ అనేది యూజ్ అవుతుంది. సో తప్పకుండా లైక్ అయితే వేయండి. మనకు అడల్ట్ టికెట్ వచ్చేసి ఒకటి 50 రూపీస్ అండ్ పార్కింగ్ 20 రూపీస్. ఫోటోగ్రఫీకి అలాగే మళ్ళీ 50 రూపీస్ పెట్టి తీసుకోవాలి. అదే చిల్డ్రన్స్కి అయితే 20 రూపీస్. మనకి ఎంట్రన్స్ ఇది సాలార్జంగ్ మ్యూజియం. ఫైర్ ఇంజన్ అనుకుంటే ఇది ఫైర్ ఇంజనే కదా, ఫైర్ ఇంజనే కదా ఇది. ఇంకో మనకి ఎంట్రన్స్ ఇంకా ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడికి వెళ్ళి అయితే ఎంట్రీ కావాలి. ఇంకో దానికి అపోజిట్లో మనకి ఇక్కడ నవాబ్ది స్టాచ్యూ అయితే ఉంటుంది, యూసఫ్ అలీ ఖాన్ అంటేనా. ఎంట్రన్స్లో టికెట్ చూపించాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకో జూమర్స్, ఈ విధంగా జూమర్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ కనిపిస్తుండే ఈయననే రాజు, సాలార్జంగ్ 3 అంట. ఇంకో ఎంట్రన్స్ ఈడ. లోపలికి అయితే చూసుకుందాం ఏముంది ఏందనేది మీకు మొత్తం చూపిస్తాను. ఇంకా మనకి ఇక్కడ మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ గురించి అయితే ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇండియన్ బ్రాంజ్ గ్యాలరీ అంట. మనకి ఒక్కొక్క సెంచరీలో వేసినాయి బ్రాంజ్ మెటల్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మనకి 18th సెంచరీలో తయారు చేశారు, అట్లా 20th సెంచరీలో తయారు చేశారు, అట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇవన్నీ కృష్ణన్ బొమ్మలు ఇక్కడ కనిపిస్తున్నాయి అండి. డిఫరెంట్ కృష్ణన్ బొమ్మలు. ఇవన్నీ విష్ణుమూర్తి బొమ్మలు ఇవన్నీ. ఇవి కూడా ఇక్కడ 15th సెంచరీ, అట్లా డిఫరెంట్ సెంచరీస్ ఉన్నాయి. 12th సెంచరీ నుంచి ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అయితే డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ దగ్గర తయారైనాయి. ఇది కేరళది, ఇది మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది, ఇది తమిళనాడు. అట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నాయి. భూదేవి ఇట్లా చాలా ఉన్నాయి. మొత్తం ఈ గ్యాలరీ మొత్తం బ్రాంజ్ గ్యాలరీ. ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్స్ మొత్తం. మనకి అట్లా అని చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ నటరాజ్ కనిపిస్తుంది. నటరాజ్, గణేష్. ఇది మొత్తం బ్రాంజ్ గ్యాలరీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గ్యాలరీ ఏందో చూసుకుందాం. ఇంకా మనకి కనిపిస్తున్న వుడ్ కార్వింగ్స్, చెక్కతో తయారైన ఇవన్నీ. హెడ్ ఆఫ్ లార్డ్ షో హెడ్ అంట. గరుడ వాహన గాడ్ విష్ణు. ఇవన్నీ వుడ్ కార్వింగ్స్, ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. మలబార్ చైర్ అంట. అప్పటి కాలంలోనే ఇలా కుర్చీలు చూడండి. మనం ఏదో ఇప్పుడు కొత్త ఫ్యాషన్ వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ అప్పటి కాలంలోనే ఇంత లగ్జరీ ఎట్లా బతికారు చూడండి. ఇంకా క్యాబినెట్ విత్ హిందూ మైథాలజికల్ ఫిగర్స్ అంట. అదే దానిపైన దేవుని బొమ్మలు ఉంటాయి. ఇంకా ఇట్లా ఇంకొకటి ఇది వచ్చేసి టెంపుల్ స్టాండ్ అంట, దేవుని పెట్టడానికి. చూడండి చైర్, ఇది బెంచ్. ఈ బెంచెస్ చూడండి ఎంత ఓల్డ్. డిజైన్స్ చూడండి ఆ కాలంలోనే ఎంత డిజైన్స్. 19th సెంచరీలో ఎంత మంచి డిజైన్ అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా ఉండే ఇటువంటి డిజైన్స్. ఇక్కడ డిఫరెంట్ బొమ్మలు ఉన్నాయి. గణేశుడు, విష్ణు, అట్లా డిఫరెంట్ ఇంకా నటరాజుడు. ఇక్కడ పరశురామ అంట. ఇక్కడ రాముడు సీత లక్ష్మణుడు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటున్నారు ఇక్కడ. ఇంకా ఇవి మనకి అవి దాన్ని ఏమంటారు, విసురుకర్ర అంటారు కదా, అవి విసురుకర్ర ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇది చెస్ట్ బాక్స్. ఇంకో గిఫ్ట్ ఇచ్చారంట ఎవరు, అది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఇది ట్రింకెట్, స్వామివారి ఊరేగింపు అనుకుంటా. ఇక్కడ ముంగల కనిపిస్తుంది కదా.
విష్ణుమూర్తి కనిపిస్తున్నాడు ఇక్కడ. విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు. ఇంకలా అయ్యగారులు ఉన్నారు. ఇక్కడ చూడు ఎంత డిఫరెంట్ డిజైన్. రాక్ ఫోర్ట్ అంట, త్రిచూర్పల్లి. దాని చెక్కతో డిజైన్ నమూనా ఫస్ట్ వేస్తారు కదా అది. ఇంకా మనకి ఇక్కడ బృహదేశ్వర్ టెంపుల్ తాంజావూర్, ఆ టెంపుల్ ప్లానింగ్ ఇక్కడ చూడండి. ముందుగా అయితే చూసుకున్నా ఇంకేమేమి ఉన్నాయి ఏంటనేది. బయట ఒక్కొక్కరు ఫొటోస్ అయితే ఉన్నాయి. రాజులు అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ఫొటోస్ అయితే ఒక్కొక్కరు ఇక్కడ ఉన్నాయి. స్కల్ప్చర్ గ్యాలరీ రాళ్ళతో చెక్కినాయి. నంది, ఇక్కడ మనకు నంది కనిపిస్తుంది కదా, నంది గణేశుడు 19th సెంచరీ ఇది గణేశుడు. ఇంకా ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు కనిపిస్తుంది కదా. పంచతీర్థి మహావీర అంట. ఇట్లా ఒక్కొక్క సెంచరీలో డిఫరెంట్ చెక్కింది. ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా వాళ్ళ బొమ్మలు ఇవన్నీ. లక్ష్మీనారాయణ, గరుడ, చతుర్భుజ వైష్ణవి. అట్లా ఇవన్నీ రాళ్ళతో చెక్కినాయి ఇవన్నీ. ఇది మహిషాసుర మర్దిని అంటే పాతది కదా. హెడ్ ఒకటి అయింది అంటే ఇరిగిపోయింది, డ్యామేజ్ అయింది. కాకపోతే అప్పటి కదా అన్ని కలెక్షన్లో ఇంతవరకు మెయింటైన్ చేశారంటే చాలా గ్రేట్. ఫోకస్లో మిడిల్ వచ్చేసి ఇంకా ముఖలింగ అంట ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇది 5th సెంచరీ అంటే ఇది శివుడు, చాలా పాతది. టెక్స్టైల్ అండ్ ముగ గ్లాస్ గ్యాలరీ అంట. అంటే వాళ్ళ బట్టలు, వాళ్ళు వాడిన గ్లాస్ వస్తువులు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇంకో వాళ్ళ షేర్వాణి, ఇవి రాజులు వాడిన టోపీలు, ఇవి టోపీలు. ఇంకా ఇది షేర్వాణి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంకా వాళ్ళు వాడిన గ్లాస్ ఐటమ్స్, ఇది హుక్కా బాటమ్ అంటే ఇది హుక్కా పాట్కి సంబంధించింది ఇది. ఇవన్నీ హుక్కా బాటమ్స్. ఇవి కూడా హుక్కా బాటమ్స్, హుక్కా పాట్కి సంబంధించిన కింద ఉంటాయి ఈ బాటమ్స్. ఇంకా ఇవి శారీస్, బనారస్ శారీస్ అంట ఇక్కడ కనిపిస్తుంది కదా, బనారస్ శారీస్. అండ్ ఇక్కడ ముంగల్కి వెళ్తే ఇక్కడ షేర్వానీస్, ఆ కాలంలో వాళ్ళు వాడిన వాళ్ళ బెడ్షీట్. ఇది వెంకల కనిపిస్తుంది కదా, అది వాళ్ళ బెడ్షీట్. ఇది కట్టెను, డోర్ కట్టెను. ఇది బెడ్షీట్. చౌగా అంట. వాల్ హ్యాంగింగ్స్, ఇక్కడ కుర్తాని అంట, కట్టెని. ఇవన్నీ ఆ పాతకాలం వస్త్రాలు కూడా వాళ్ళే అన్ని దాచిపెట్టి ఇంత మంచిగా పెట్టారు చూడండి. ఇందులో ఓన్లీ ఒక్క బాటమ్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ వాళ్ళు వాడిన డిఫరెంట్ ఒక్క బాటమ్స్ ఇవి. ఇంకా మనకి మిడిల్లో ఒక్కొక్క డ్రెస్ ఎంత హైట్ ఉంది చూడరు. ఎంత హైట్ అంటే వాళ్ళు మనుషులు ఎంత హైట్ ఉంటున్నారు. ఇక్కడ నిలబడు, నువ్వు నార్మల్ ఇక్కడ నిలబడు. ఇంకా మనోనికి అన్న హైట్ ఉంది ఒక్కొక్క డ్రెస్. అంటే వాళ్ళు ఎంత హైట్ ఉంది చూడొచ్చు. ఇంకా ఆ కాలం వాళ్ళ చెప్పులు, పేర్ ఆఫ్ స్లిప్పర్స్ 19th సెంచరీ. వాళ్ళ ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. మరి కార్వింగ్స్ గ్యాలరీ అంటే ఏనుగు దంతాలతో తయారు చేశారు ఇవన్నీ. ఇంకా ఇక్కడ చూస్తారు కదా, ఇవన్నీ ఏనుగు దంతాలు. ఏనుగు దంతాల పైన డిఫరెంట్ డిజైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇవన్నీ ఏనుగు దంతాలతోనే చేశారు. ఇంకా అప్పటి కాలంలో ఎట్లా చేశారు అనేది ఇక్కడ ఎంత పెద్ద ఏనుగు దంతం చూడండి. ఇక్కడ నిలవడు సార్, ఏనుగు దంతం ఎంత పెద్ద ఉంది చూడాలి. ఇంకా ఈ డిజైన్ చూడండి, ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్.
ఇవన్నీ ఏనుగు దంతాల పైన డిజైన్ చేశారు, ఎంత నీట్గా చేశారు. బుద్ధుడు మొత్తం ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్. దంతాలను ఇంకో ఇట్లా ఏనుగు డిజైన్లో చెక్కి వాటికి పెయింట్స్ వేసారు. చూడండి ఏనుగు దంతాలతోని హిందూ దేవతల బొమ్మలు. ఇంకా ఇక్కడ మనకి కాళీమాత కనిపిస్తుంది కదా. ఇంకా ఇవన్నీ డిఫరెంట్ బొమ్మలు దేవతలే ఏనుగు దంతాలతో చేసారు. ముగ్గచ్చు ఎక్కిన దంతాలు ఇవి. ఇంకా మనకి ఇక్కడ తాజ్మహల్ కనిపిస్తుంది కదా, అట్లా డిఫరెంట్ ఇంకా ఇక్కడ రాజు పల్లకి అట్లా డిఫరెంట్ ఇంకా ఊరేగింపు ఏనుగు పైన ఏనుగు దంతాలతోని ఇదేమంటారు పెట్టెలు అంటారు కదా, పెట్టెలు చేసి చూడండి. డిఫరెంట్ బాక్సెస్ ఇది చూడండి, ఇట్లా పట్టుకొని ఉంటుంది. కాలంలో వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పెయింటింగ్స్ డిఫరెంట్ పెయింటింగ్స్. ఇక్కడ విసురుకర్ర ఇవి ఉంగరాలు అనుకుంటా, కాకపోతే ఇవన్నీ ఏనుగు దంతాలతో చేసినాయి. ఇది మనం చావు మూవీలో చూస్తాం. వాళ్ళు ఇక్కడ సైడ్కి పెట్టుకొని ఉంటారు కత్తి, ఆ కత్తి ఏనుగు దంతాలతో తయారు చేశారు. ఇంకా ఇవి చైనీస్, సేమ్ చైనీస్ ఫేసెస్ కూడా సేమ్ చైనీస్ లానే ఉంది. జపానీస్ వాళ్ళ గ్యాలరీ, ఇది కూడా జపానీస్. ఇది యేసుక్రీస్తు, ఇది వెస్టర్న్ వాళ్ళది. చైర్స్, ఈ చైర్స్ కూడా ఎనిమిది దంతాలతో చేసినాయి. మళ్ళా చైర్స్, టేబుల్, మనకి ఇక్కడ చెస్ కాయిన్స్ కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్ చెస్ కాయిన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. గోట్ షేప్ చెస్ అంటే ఇది గోట్స్ టైప్లో ఉన్నాయి. సార్ ఫ్యాన్సీ చూడరు ఎట్లా తిరుగుతున్నాడు డిఫరెంట్గా, ఎంతమంది కూర్చున్నారు కదా. చాలా పాత గడియారం ఇది, అంటే 12 లేదా 1 కాగానే ఇక్కడ ఉన్న అన్ని మూమెంట్స్ అన్నీ చేంజ్ అవుతాయి. అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇవన్నీ చేంజ్ అవుతాయంట అట్ ఏ టైంలో. రిబెకా అంట, చూద్దాం లోపల పోయి. సమ్మర్ సీజన్ మార్బుల్ కాపీ, మార్బుల్తో చెక్కినాయి ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మార్బుల్తో చెక్కినాయి. రెబెకా అంటే ఏమని అనుకుంటా, కనిపిస్తుంది కదా. స్టిక్స్ గ్యాలరీ, చేతుకర్ర, ఇంకో డిఫరెంట్ వాకింగ్ స్టిక్స్ మీకు ఇక్కడ చూపిస్తాయి చూడండి. ఇంకో స్కల్, ఇట్లా డిఫరెంట్ చేతికర్రలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఉంది చూడండి. ఇక్కడ ఇది యూరోప్ నుంచి డిఫరెంట్ జంతువులు. ఇక్కడ మనకు కనిపిస్తున్న సింహం, అట్లా డిఫరెంట్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇవి గోల్డ్, రియల్ గోల్డ్ సిల్వర్ అట్లా వాడారంట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. మనకి ఇక్కడ చూసారు కదా ఎట్లనే గ్లాస్తో చేసారు ఇవన్నీ. ఇంకా అట్లా డిఫరెంట్ సెంచరీస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెప్పించినాయి. ఇవన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఇవి గోల్డ్ స్టిక్స్ టైప్లో ఉన్నాయి చూడండి. ఇంకా ఇక్కడ ఇవి డిఫరెంట్ ఉన్నాయి చూడండి. ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీద అక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాకపోతే వీడియో ల్యాగ్ అయిపోతుంది అని చెప్పి నేను మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇంకా ఇక్కడ చూడండి బటన్ ఉంది కదా, బటన్ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. నాకు తెలిసి అది ఓపెన్ చేస్తే అందులోకి వెళ్ళి కత్తి టైప్లో వస్తుంది. ఇక్కడ మనకు అక్కడ మెన్షన్ చేసి చూడరు. ఇంకో ఇది కూడా సేమ్ అదే టైప్లా, ఏనుగు గుర్రం రెండు. ఇంకో బటన్స్ ఉంటాయి, బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతాయి. ఇంకా ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, మీకు క్లియర్గా చూపిస్తే చూడండి. ఇంకా ఇక్కడ ఇట్లా ఏవో డిఫరెంట్ వాకింగ్ స్టిక్స్ ఇవి కూడా. ఇంకా ఈయన చేతిలో ఒకటి ఉంది చూడండి. మనం పోయేది అన్నిటికన్నా ఇంట్రెస్ట్ అయింది. ఇంకో ఇది ఫిరంగి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫిరంగి ఆర్మ్స్ అండ్ ఆర్మర్స్ గ్యాలరీ.
ఎంట్రన్స్లో చూసారు కదా, మొత్తం షీల్డ్తో ఇంకో ఇట్లా కవర్ చేసి ఉంది. ఇంకో కత్తులు, బాణాలు, ఇవన్నీ బాణాలు. ఇది మొత్తం ఇంకో మనం యుద్ధానికి పోయే ముందు రెడీ కానీ ఇదంతా మొత్తం స్టేజ్. ఇదంతా పబ్జీలు ఉంటుంది కదా క్రాస్ బో, ఇంకో ఇదే ఇట్లా వదిలేస్తే ఇట్లా వెళ్ళిపోతుంది. ఇందులోకి బాణం ఇట్లా వెళ్ళిపోయి గుచ్చుకుంటుంది. అట్లా ఇంకో డిఫరెంట్ వాళ్ళు వాడిన ఆర్మ్కి సంబంధించిన గార్డ్స్ ఇవన్నీ. చేతులకి ఇంకో చేతులకి పెట్టుకోనికి, ఇవన్నీ చెస్ట్కి తలకాయకి పెట్టుకోనికి. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న స్వాట్స్ ఇవి పెద్ద కత్తులు, చాలా పెద్దవి. బల్లాలు, ఇంకా బల్లాలు కూడా ఉన్నాయి. ఇంకో ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ బల్లాలు ఉన్నాయి. ఇంకో ఇది షీల్డ్. ఇక్కడ కనిపిస్తున్నాయా బల్లాలు ఇవి. పర్షియన్ షార్ట్స్ అంటే ఇవి. ఇది తాబార్. ఇక్కడ కనిపిస్తుంది యూరోపియన్ ఆర్మర్, అంటే యుద్ధానికి పోయే ముందు ఇంకో ఇట్లా అన్నీ వేసుకొని పోతారు. మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాడు. మోడర్న్ పెయింటింగ్స్, అప్పటి కాలంలో వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఇవి. ఈ పెయింట్స్ అయితే నేను వేస్తే ఇది ఈజీగా వేస్తే ఇది. వీడు కూడా వేస్తాడు, మంచి బొమ్మలు వేస్తాడు. డిఫరెంట్ బొమ్మలు మనకి ఇంకా పికా. జంతు మినియేచర్ పెయింటింగ్ గ్యాలరీస్ అంట. చిన్న పెయింటింగ్స్ వాళ్ళు వేసినాయి. ఇంకా ఇవన్నీ మొత్తం అన్నీ అవే. ఇంకో కృష్ణుడు హోలీ ఆడేది ఇది మొత్తం అదే, మొత్తం గ్యాలరీస్. కృష్ణ విత్ 2 గోపికాస్, కుతుబ్ షా బొమ్మ. ఇది చాలా ఉన్నాయి, ఇంకా వీడియోలు ఇంకా చాలా చూపించాల్సినవి ఉన్నాయి. అందుకనే ఇవి కొన్ని చూపిస్తున్నాను. వీడియో లాగ్ అవుతుందని చెప్పి. 26 ఇక్కడ మనకి వాళ్ళు వాడిన చైర్స్, ఇవన్నీ చైర్స్, సోఫాస్, డైనింగ్ టేబుల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇవన్నీ డైనింగ్ టేబుల్స్ ఆ కాలంలో వాళ్ళు వాడలే. పల్లకిలు చూడరు ఎంత పాతయో. డిఫరెంట్ పల్లకింగో ఇది. ఇట్లా ఆ పల్లకి చూడండి, ఈ పల్లకి చూడండి, మొత్తం క్లోజ్డ్. ఇట్లా అప్పట్లో రాణిలు ఇంట్లో కూర్చుంటే తీసుకుని పోయేది, రాణిలైనా రాజులైనా. ఇవన్నీ చైర్స్ ఆ కాలంలో, అందుకే పాతగా ఉన్నాయి. ఇంకో డైనింగ్ టేబుల్, ఇంత పెద్ద సోఫా చూడండి, సోఫా. ఇంకో పియానో, బయట ఏడ చూడలే, ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే ఇక్కడ. అవన్నీ చూపిస్తా. ఫస్ట్ పియానో చూపిస్తా మేము ముంగలికి వెళ్ళి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన కూర్చొని పియానో వాయించాలి. ఫస్ట్ టైం చూస్తాను నేనైతే, ఇంతవరకు ఎప్పుడు చూడలే. ఇవన్నీ చిన్న బాక్సులు. ఇవన్నీ మ్యానిక్యూర్ బాక్స్ అంటే లైట్ డిఫరెంట్ కలర్స్. అక్కడ చూడండి చిన్న కత్తులు, ఎంకల పేపర్ కత్త పెట్టారు. ఇక్కడైతే ఇంకా ఇవన్నీ లైటర్స్, డిఫరెంట్ లైటర్స్. ఇవన్నీ బొట్టు బిల్లలు నాకు తెలిసి అవన్నీ కూడా. చాయ్ కప్స్, చిన్న కప్స్ అని కాదు, చిన్న యూటెన్సిల్స్. సెంట్ బాక్స్ చూడండి, ఇంకా సెంట్ బాక్స్ వేసుకోనికి చిన్న బాక్సులు. మనం ఉప్పు వేసుకొని చిన్న డబ్బా ఉంటుంది కదా, ఆ డబ్బా. ఇంకా ఇవి ఒక డబ్బాలో. యుటిలిటీ వేర్ గ్యాలరీ. మెటల్ టాయ్స్, ఆయిల్ ల్యాంప్స్, అట్లా డిఫరెంట్ అప్పటి కాలంలో వాళ్ళు వాడిన వస్తువులు ఇవన్నీ.
గొలుసులు, వాళ్ళు వాడిన గొలుసులు, ఇంకా ఇవన్నీ. ఇది ఒక డిఫరెంట్ టైప్ కుక్క బాట్. ఇది సమోవర్ అంట, వేడి వాటర్ వేడి చేస్తుంది, ముంగలికెళ్ళి వస్తాయి ఇవి. సన్నాయి, ఇది సన్నాయి పీక్ ఉంటుంది ఆ కాలంలో. ఆసస్ దీపాంతాలు, వాళ్ళు వాడిన దీపాంతాలు. ఈడ కనిపిస్తుంది కదా చిన్నది ఇట్లా బాంగ్ తాగుతారు కదా అసలు. ఇంకో ఇక్కడ కత్తులు కనిపిస్తున్నాయి, డిఫరెంట్ కత్తులు. కాయిన్స్ గ్యాలరీ, ఇండియన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాయిన్స్ ఇవి, డిఫరెంట్ కాయిన్స్. ఇక్కడ మనకి దీనిపైన గాంధాత బొమ్మ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ బొమ్మ కనిపిస్తుంది. పంచడు మార్కుడు కాయిన్స్ అంట. ఇంకా ఈ కాయిన్స్ చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నాయో. శాతవాహన కాలంలో వాడిన కాయిన్స్ ఇవి, డిఫరెంట్ కాయిన్స్. ఆదిమూల గోళీలు ఎక్కున్నాయి. విశ్వాకు కాయిన్స్ అంట. అట్లా చాలా కాయిన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి డిఫరెంట్ టైపింగ్. ఇదైతే ఇప్పుడు ఎంత చిన్న ఉందో. ఢిల్లీ సుల్తాన్ ఆ టైంలో వాడిన కాయిన్స్ ఇవి. బ్రాహ్మణి కాయిన్ అంట, సేమ్. ఈ కాయిన్ ఇవి ఎట్లున్నాయి చూడండి, మనకి ప్యాంట్కి బటన్స్ ఉంటాయి, ఆ బటన్స్ టైప్లోనే ఉన్నాయి ఇవి. కుతుబ్ షాహీ కాయిన్స్ అంట ఇవి. చోళా పాండ్య కాయిన్స్, విజయనగర కాయిన్స్. ఇవైతే చూడరు చిన్న బటన్స్, అంగిలా పెట్టుకున్న బటన్స్ అవి. ఇండో బ్రిటిష్ కాయిన్స్ అంట, వరల్డ్ కాయిన్స్, పోస్ట్ ఇండిపెండెంట్ కాయిన్స్. ₹2, ₹5, ₹10, ₹20 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఒక ఉక్క పాటు. టీ, వాళ్ళు వాడిన టీ సెట్, ఇవన్నీ డిఫరెంట్ టీ సెట్. ఇక్కడ కనిపిస్తుంది కదా మందు తాగడానికి, ఇది చాయ్ తాగడానికి, మందు తాగడానికి. ఇక్కడ చూడు దానిపైన రాజుల బొమ్మ ఉంది. ఇక్కడ రాణి క్వీన్ విక్టోరియా బొమ్మ ఉంది. ఇక్కడ పెట్టాలి, వాళ్ళు వాడిన పెట్టాలి ఇవన్నీ. ఇక్కడ మనకు క్లాక్ కనిపిస్తుంది కదా, మంత్ క్లాక్. ఇవన్నీ క్లాక్స్, ఇవన్నీ బిందెల్లాగా ఉన్నాయి. అలా ప్రోగ్రెస్ కార్డ్ అనుకుంటా, స్కూల్ జాయినింగ్ అనుకుంటా. అట్లా డిఫరెంట్ వాళ్ళు వాడిన బుక్స్ కానీ కురాన్ అవి అనుకుంటా. ఈయన కనిపిస్తుంది కదా, ఆయన సాలార్ జంగ్ అంట, ఆయన బొమ్మ చిన్నప్పటి. ఇంకా ఇక్కడ ఇంకొక బాటిల్ చూడు, ఇంకా ఇక్కడ చిన్నవనే. ఇక్కడ వాళ్ళు వాడిన ఫోర్ స్పూన్స్, నైఫ్స్, వాళ్ళ ఆర్మీ బొమ్మలు, సోల్జర్స్. ఇంకా వాళ్ళ బ్యాచెస్ ఇచ్చిన ఉంటాయి కదా మామూలుగా మనకి. కాశ్మీర్ గ్యాలరీ అంట ఇది. సేమ్ అన్నీ అంతే, ఆ కాలంలో వాళ్ళు వాడిన స్టూల్స్, చైర్స్, పాత అన్నీ. పాతే ఇంతవరకు దాచిపెట్టాడు, చాలా గ్రేట్. అవన్నీ ఆ కాలంలో వాళ్ళు వాడిన. ఇంకో ఇవి నమాజ్ చేయడానికి వాడిన, ఖురాన్ చేయడానికి స్టాండ్స్, ఇవన్నీ డిఫరెంట్. ఇక్కడ చూడండి, ఇవన్నీ బెడ్షీట్, కార్పెట్స్, కర్టన్స్ వాళ్ళు వాడినాయి. నాకు ఏదైతే టికెట్ ఇస్తారో దానిపైన మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ చూసుకొని కూడా వెళ్ళిపోవచ్చు కన్ఫ్యూజ్ కాకుండా. గ్యాలరీ అంట. అంత డెకరేషన్ ఐటమ్ ఇవన్నీ, వాటర్ పోసుకోవడానికి. ఇది ఫ్లవర్, అదే డెకరేషన్లో బొకే టైప్ ఇట్లా పెట్టుకుంటారు కదా, అది ఇది. గ్లాసెస్, వాళ్ళు వాడిన గ్లాసెస్. ఇంకా సెంట్ బాటిల్స్కి సంబంధించి పర్ఫ్యూమ్ బాటిల్స్ ఇవన్నీ. ఇంకా మొత్తం ఇక్కడ కనిపించే అన్ని ఉక్క బాటిల్కి సంబంధించినవి. అంటే రాజుకి ఏం పని ఉండదు కాబట్టి కూర్చొని ఉక్క కొట్టుకుంటూ కూర్చుంటుండే. ఇంకా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇక్కడ అట్లా అని కాదు, కొన్ని బయటికి వెళ్ళి, అంటే రాజు ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఆయనకు నచ్చినవి తెచ్చి ఇక్కడ పెట్టినవి ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నాయన్నీ వాడినేం కాదు, కొన్ని బయటికి వెళ్ళి ఆయన విదేశాలకు పోతుంటాడు కదా, అక్కడ ఏమన్నా నచ్చితే తెచ్చుకునేవాడంట. ఇటు గ్యాలరీ చూద్దాం.
కత్తులు, డిఫరెంట్ కత్తులు ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, గుర్రం కత్తి, ఖడ్గాలు. ఇంకా ఈ చావా సినిమాలు ఇవి మనం మస్తుగా చూస్తాం. ఇవన్నీ ఉంటాయి చావా సినిమాలో. చిన్న కత్తులు, పెద్ద కత్తులు, గుర్రము, సింహము, వాళ్ళు ఆడిన పెరల్స్, ఇవన్నీ నగలు, చిన్న నెక్లెస్ టైప్లా. ఇప్పుడు ఫ్యాషన్ అయితే ఇక గొంతు కట్టుకుంటాయి ఇట్లా గట్టిగా. అలాగా ఖురాన్ చదవడానికి ఇవి స్టోన్స్, వాళ్ళు వాడిన స్టోన్స్. చిన్న వస్తువులు. ముఘల్ కాలంలో గోల్డ్ వస్తువులు అంటే గోల్డ్ అంటాయి చూడండి. పొట్టుకాయలు అవన్నీ ఉంటాయి కదా, ఆ గాజులు పెట్టుకోవడానికి అవన్నీ చిన్న ఇంకా ఇవన్నీ పప్పులు పోసుకునేటివి. గాజులు అనుకుంటా, గాజులేనా, బల్ జ్యూస్ అంట, బెల్ట్ బకెల్స్ అంట. అదే బెల్ట్కి సంబంధించిన, బెల్ట్కి పెట్టుకుంటారు కదా, ఇక్కడ బెల్ట్కి ఇక్కడ పెట్టుకోరు అట్లా డిఫరెంట్ అవి బెల్ట్ పెట్టుకోవడానికి. ఇవి సబ్బులు పెట్టుకుంటారు చూడు బాత్రూమ్లో, అవి ఇవి చిన్న ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఈపు గులగుల పెడితే గోకుతారు చూడు, అది ఇది. ఇంకా ఫోర్చున్స్, చిన్న పిల్లలు ఆడతారు చూడు, మేకప్ పెట్టి ఇదంతా లిప్స్టిక్ ఉంది, అవన్నీ అద్దాలు. గన్ పౌడర్ బాక్సెస్ అంట. చెస్ చూడండి, చెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్ చెస్. వాళ్ళు వాడిన దండలు, పూసల దండ, ఇవి ఉంగరాలు వాళ్ళు వాడిన. 19th సెంచరీ అంటారు. ఆయుర్వేదిక్ 20th సెంచరీ. ఆయుర్వేదిక్ దంచుతారు కదా, మసాలాలు దంచుతారు. స్టోన్స్తో చేసిన స్పూన్స్ ఇవి. డాక్టర్ పైగా టర్మ్స్ అంట, అంటే అప్పటి కాలంలో తీసిన ఫొటోస్ అన్నీ ఇంకా ఇక్కడ మనకి బయట గ్యాలరీ టైప్లో అయితే పెట్టారు. ఇక్కడ చూడొచ్చు మనం. టాయ్స్ అండ్ డాల్స్ గ్యాలరీ, బొమ్మల ఫ్రేమ్స్ ఇంకా ఏనుగులు చుక్కతో చేసిన ఇవన్నీ. కృష్ణా డిస్ట్రిక్ట్ కొండపల్లి టాయ్స్ అంట. డిఫరెంట్ స్టేజెస్ ఇన్ క్లే టాయ్స్ మేకింగ్, ఫోటోస్, ఇవన్నీ క్లే టాయ్స్. ఇవి గుర్రం, అండ్ పవన గ్యాలరీస్. బాయ్ సాబ్, ఎంకే గాంధీజీ యానిమల్స్, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది అడవి, వైల్డ్ లైఫ్ మొత్తం అడవి టైప్లో మొత్తం. గద్ద సెటప్ చేసారు ఫారెస్ట్ మొత్తం. యానిమల్స్ డిఫరెంట్ మొత్తం వైల్డ్ లైఫ్కి సంబంధించిన అన్ని. క్రోకోడైల్స్, కుండ, చైనీస్ గ్యాలరీ అంటే చైనా ఐటమ్స్ అనుకుంటే ఇవన్నీ. చైనీస్ ఐటమ్స్ అనుకుంటాం. చైనీస్ గ్యాలరీ అంటే చైనీస్ ఐటమ్స్ ఉంటాయి.
చైర్స్, టేబుల్స్, సోఫాస్, డైనింగ్ టేబుల్. ఏం లేదు, సాలార్జంగ్ మ్యూజియం మొత్తం తిరిగితే నీకు గిన్నెలు, గిలాసులు ఇవే అన్నీ ఇవే, ప్లేట్లు గీట్లు ఏడికెళ్ళి పట్టుకొచ్చిరో తెలియదు కానీ నువ్వు మొత్తం ఎంత దూరం తిరిగినా సరే ఇవే. కాకపోతే కొన్ని ఐటమ్స్ మాత్రం పాతవి చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి అనుకో, కాకపోతే చూసి ఆ గిన్నెలు గిలాసాలు ఏం చూస్తాను చెప్పి అనేదిగా. అన్ని జపాన్ ఐటమ్స్ సేమ్గా అంతే, గిన్నెలు గిలాసులు చెంబులు. కొన్ని ఐటమ్స్ చాలా డిఫరెంట్ అవుతుంది. ఇంకా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా మైథలాజికల్ డాగ్ అంటే డాగ్స్. ఇక్కడ ఏమిటండి జపాన్ డాగ్స్ అనుకుంటా, అంటే ఇక్కడ దొరికే కేసు ఉంటుంది, ఆడ కూడా ఉండే అనుకో. ఇంకో జపానీస్ వాట్స్, ఇవి కత్తులు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, లోపల కత్తులు ఉంటాయి. ఇవన్నీ ఫార్ ఈస్టర్న్ స్టాచ్యూరీ ఇక్కడ కనిపిస్తుంది, ఈస్టర్న్ వాళ్ళకి సంబంధించినవి. ఇక్కడ చూడండి అనిపిస్తుంది కదా గణేష్. ఇక్కడ కూడా గణేష్ అండి, చూడండి గణేష్ కాళికాదేవి పైన. చిల్డ్రన్ గ్యాలరీ, చిన్నపిల్లలది. చిన్నపిల్లలే కోతలు కనిపిస్తున్నాయి, చిన్న డాగ్స్, యానిమల్స్. పాము చూడండి, పాము. వైల్డ్ యానిమల్స్, పులులు, జింకలు, చేపలు, కోడి, నాటుకోడి, క్యాటిల్, డొమెస్టిక్ యానిమల్స్, బర్డ్స్. ఇంకా ఇక్కడ బర్డ్స్, పావురం కనిపిస్తుంది, రామశీలక, వెజిటేబుల్స్, కూరగాయలు ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు నాకు ఇప్పటికేమైపోయి నాయన. ఇవన్నీ ఇప్పుడు రైల్వే స్టేషన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, టాయ్ ట్రైన్ అంతా ఇట్లా చెప్తున్నాం. మ్యూజియం నగర్ అంట. సిల్వర్ ఆబ్జెక్ట్స్, ఏం లేదా దేవుళ్ళు. ఇక్కడ దేవుళ్ళు కనిపిస్తున్నారు. పనిష్మెంట్ ఇన్ హెల్ అంట, నరకంలో ఎట్లా పనిష్మెంట్ ఇస్తారు. ఇంకా ఇవన్నీ మొత్తం క్లియర్గా ఒక్కొక్కటి క్లియరింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. చిన్న కప్స్, సాసర్స్, ఫ్లవర్ వేసెస్ అంట, క్యాక్టస్, చెట్లు ఇవి ఎడారి చెట్లు, డెకరేటివ్ ఆబ్జెక్ట్స్, సర్కస్, ఇవేమో ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నెట్ సూక్ అంట, గిటార్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. ఇంకా గిటార్స్. ఓ కాకు ఇట్లా చూస్తుండ్రు, ఈ తాత ఎక్కిరిస్తుంది నిన్నే. అండ్ ఓల్డ్ మ్యాన్. బొమ్మలు, బార్బీ బొమ్మలు అడ్డంగా మనం జైషా డాల్స్ అంట, ఇవన్నీ జపానీస్ లేడీస్ అంట.
ఇక్కడ వస్తే ఇక మొత్తం భద్రతా దళాలు ఇవన్నీ మిలిటరీ ఆర్మీ అంతా వాళ్ళు వాడిన ఐటమ్స్ ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు మోడల్స్ ఇవన్నీ మొత్తం సైన్యం వాళ్ళ సైన్యం అంతా యుద్ధానికి పోయే ముందు ఎయిర్ ఫోర్స్ ప్యాన్జర్స్ ఇక్కడ వాళ్ళ వెహికల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకా బ్రిటిష్ గవర్నమెంట్ అంట సబ్మెరైన్స్ పడవలు అదే సముద్రం ఒడ్డున నడిచేటివి పడవలు ఇంకా ఆర్మీ వార్ అప్పుడు చేస్తారు కదా ఇవన్నీ మొత్తం క్యాంప్స్ ఇవన్నీ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ అంట బ్రిటిష్ ఆర్మీ క్యాంప్ ఇది జంతువులు వెహికల్స్ ప్లేన్స్ ఇవన్నీ ఏరోప్లేన్స్ ఇవన్నీ ట్రైన్స్ ఇవన్నీ పిల్లలు ఆడుకొని చిన్న చిన్న ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్ అంట బుల్లక్ కార్ట్స్ ఇవన్నీ హార్స్ క్యారేజెస్ ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి షిప్స్ పడవలు కార్ మోడల్స్ యూ మై గాడ్ 7 డ్రాప్స్ పండ్ల దుకాణం ఇది మసీద్ విలేజ్ కమ్యూనిటీ బెగ్గర్స్ ఆడుకునేటువంటి మధుపానం అదే పాన్ షాప్ ఉండొచ్చు ఇంకా తానం చేయించాడు సన్యాసి యూటెన్సిల్స్ పాలిషర్ బాసనలు కడేటోడు పాన్ షాప్ ఇట్లా చిన్నపిల్లలు ఆడుకోనికి డిఫరెంట్ అన్నీ ఉన్నాయి ఏవి లేవు అనకుండా ఎన్నో మ్యూజిషియన్స్ భక్తాస్ అంట భక్తులు పోలీసు మొత్తం కార్పెట్ గ్యాలరీ వాళ్ళు వాడిన కార్పెట్స్ ఇవన్నీ పాతకాలం ఇది అక్కడ కనిపిస్తున్నాయి ఇండియన్ సిల్వర్ గ్యాలరీ చైన్స్ ఇవన్నీ గుర్రాలకి ఏనుగులకి వేస్తారు కదా ఇంకో ఇవి ఏనుగులకి వేస్తారు ఇవన్నీ చైన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న బొమ్మల టైప్ ఇంకా ఈ ఫిరంగి టైప్లు ఇవి అవి అనుకుంటా సమరశంకాలు అంటారు ఇక్కడ హార్న్ ఇది పెట్టలు ఏనుగులకి ఏనికి గజ్జలు కాళ్ళకి అనుకుంటా ఇవి కాళ్ళకి వేస్తారు అనుకుంటా చైన్లు ఇవి ఎలిఫెంట్ ఆర్నమెంట్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ ఇక్కడ ఉందిగా ఇంక ఇవన్నీ ఏనుగులకి వేస్తారు ఇవి మొత్తం గుర్రాలకి వేసేటివి ఇవి ఇక్కడ ఇంకో మనకి ఇక్కడ కనిపిస్తుంది అవి గ్యాలరీస్ యూరోపియన్ పెయింటింగ్ గ్యాలరీ అంట యూరోపియన్ పెయింటింగ్స్ ఉంటాయి అనుకుంటా ఇవన్నీ ఓ మై గాడ్ సీ దిస్ పెయింటింగ్స్ వాళ్ళు వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ సోషల్ స్టడీస్లో ఉంటాయి కూడా అన్ని ఇవే పెయింటింగ్స్ బాగా చూడండి ఇది 2 sides 2 ఉంటాయి డబుల్ స్టాచ్యూ ఇది ముంగల్కెళ్ళి బాయ్ ఇంకెళ్ళి గర్ల్ జబర్దస్త్ ఉంది కదా Mona Lisa picture. Glass gallery, glass items. ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇంకా గ్లాస్ ఐటమ్స్ ఇవన్నీ జార్స్ చిన్నవి ఇది చూడండి
గ్యాలరీ ఈ అర్థం చూడండి. ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించి అన్నీ చైర్స్ ఇందాక చూసాం కాదు. ఫ్లవర్ పాట్స్, అదే డెకరేషన్ పాట్స్, ఇవన్నీ డ్రెస్సింగ్ మిర్రర్లు అంటారుగా అవి. క్లాక్ గ్యాలరీ, యూరోపియన్ క్లాక్స్ ఉంటాయి, అన్నీ డిఫరెంట్ గడియారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. పెట్ట మీద గడియారం ఉంది, ఇట్లా డిఫరెంట్ గడియారాలు ఉంటాయి. ఈ గడియారం చూడండి ఎంత డిఫరెంట్ ఉంది. ఇందులో మళ్ళీ టైమింగ్ కూడా ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా అట్లా. ఇది ఒక టైప్ ఆఫ్ గడియారం. అట్లా డిఫరెంట్ గడియారాలు ఉంటాయి. ఇది చూడండి డిఫరెంట్ ఉంది, కింద ఉయ్యాల ఉంది. నాకు తెలిసి అవి మూమెంట్ ఇస్తాయి, కాకపోతే ఇప్పుడు యూజ్లో లేవు కాబట్టి వర్క్ చేయట్లేదేమో. వెజ్ చూడండి, ఇదొక పెద్ద మొత్తం ఒక సెట్ అనుకుంటుంది అంతా. ఇదొక గడియారం, ఈ గడియారం చూడండి డిఫరెంట్ ఉంది. ఇవి డిఫరెంట్. ఇది చూడండి మొత్తం ఒక సెట్, పెద్దది సెట్ ఏం కాదు, ఒకదానికి ఒక టైప్ వాచెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ వాచెస్ ఉన్నాయి. ఇక్కడ ఇట్లా ఉంది. దీనికి చూడండి గ్లోబ్ దీనికి వాచ్ ఉంది. అట్లా ఇవన్నీ డిఫరెంట్ వాచెస్. సూర్యుడు మనకు కనిపిస్తుంది, సూర్యుడికి వాచ్ ఉంది. ఇది కూడా ఎంత పెద్ద ఉంది అంటే అప్పట్లో గడియారం పెట్టడానికి ఇంత పెద్ద ప్లేస్. రిచ్ లైఫ్ బతికేది. ఇది మన అంటే మన లెక్కలు అయితే ఒక అల్మార పట్టే అంత ప్లేస్ ఇది. ఇది చూడండి ఎంత పెద్దదో. చిన్న గడియారాలు, చిన్న అంటే చిన్న, చాలా చిన్న. ఇది చూడండి మనం చేతి పెట్టుకునే అంత హార్స్ షేప్డ్ డెస్క్ క్లాక్ అంట. పోర్సెలైన్ గ్యాలరీ అంతే, ఏం లేవు. ఇవే బొమ్మలు, ఇంకో ఆడ బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇంకో గవ్వే బొమ్మలు అంతే, ఏం లేవు. గ్యాలరీ, యూరోపియన్ మార్బుల్ గ్యాలరీ, యూరోపియన్ బ్రాంజ్ గ్యాలరీ. పైకి వదాం. యూరోపియన్ బ్రాంజ్ గ్యాలరీ అంట. ఇక్కడ చూడండి డిఫరెంట్ ల్యాంప్స్ సూపర్ ఉన్నాయి. ఇవైతే బాగున్నాయి, మంచిగా నీట్గా పెట్టారు. మొత్తం అంతా ఇంకా ఇవన్నీ మార్బుల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇది మనకి పవర్ రేంజర్స్లో కొరాక్ ఉంటాడు, ఇప్పుడు సేమ్ ఇట్లానే ఉంటాడు. అంత ల్యాంప్స్ గ్యాలరీ. ల్యాంప్స్ అంటే లైట్స్, డిఫరెంట్ లైట్స్ ఉంటాయి చూడండి. ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ చూడండి దీనికి ఎన్ని లైట్స్ ఉన్నాయి, 6 లైట్స్ ఉన్నాయి మొత్తం. అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిజైన్. ఇవన్నీ లైట్స్, ఇవన్నీ జూమర్స్, డిఫరెంట్ టైప్ జూమర్స్.
మనం నెక్స్ట్ వీడియో అయితే పురాణి హవేలీ వీడియో ఇద్దామని ప్లాన్ చేస్తున్నాము. అక్కడ మొత్తం బంగారం, రాజులు వాడిన, ఇక్కడ మనం గిన్నె గిలాసాలు ఉన్నాయి కదా, అది కాకుండా రాజులు వాడిన బంగారం మొత్తం అక్కడ ఉంటుంది. బంగారం, వెండి, ఏంది వందల కోట్ల విలువ చేసే వస్తువులు అక్కడ ఉంటాయి. సో అది వీడియో తీద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ వీడియో మాత్రం లైక్ కొట్టి అందరికి షేర్ అయ్యేలాగా చూడండి. తప్పకుండా లైక్ అయితే వేయండి. ఇక్కడ వచ్చేసి మనకి నార్మల్గా వాటర్ అవన్నీ అయితే ఉన్నాయి. ఫుడ్ మాత్రం కాస్ట్ అయితే చాలా డబ్బులు ఉంది. ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే ఫుడ్ బయటకు వెళ్ళి తెచ్చుకోండి, లేదంటే బయట తినేసేయండి. వాటర్ మాత్రం ఫ్రీగా అయితే దొరుకుతుంది.